వెల్కమ్ టు ది ఛానల్ ఎక్స్ప్రెస్ స్టడీస్. సో ఇక్కడ మనం చూస్తే పవర్ గ్రిడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వదిలారు. ఓకే, ఇప్పుడు వదిలారు డేట్ 17th 4th 2026. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసరికి రేపు 11th రోజు ఉంది. ఓకే, నేను అందుకే అర్జెంట్ వీడియో పెట్టాల్సి వస్తుంది. సో వచ్చేసరికి ఇక్కడ మనకి రిక్రూట్ రిక్రూట్మెంట్ ఫర్ డిప్లొమా ట్రైనింగ్ లైక్ ఎలక్ట్రికల్, సివిల్, సర్వే, జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్, హెచ్ఆర్. ఓకే, జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్, సర్వే. ఓకే, మనకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేసరికి రీజియన్స్ అండ్ ఉన్న రీజియన్లో ఉన్న స్టేట్స్ కూడా వచ్చాయి ఇక్కడ. ఓకే, నార్దర్న్ రీజియన్, నార్థన్ రీజియన్ ఒకటి, రాజస్థాన్ రీజియన్, అలా చాలా ఉన్నాయి. అది వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది సదర్న్ రీజియన్ 1. ఇక్కడ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. లైక్ కోఆపరేటివ్ సెంటర్ ఈస్టర్న్ రీజియన్ 1లో, ఈస్టర్న్ రీజియన్ 2లో, ఒడిషా ప్రాజెక్ట్లో అట్లా. ఓకే, ఒక్కొక్క రీజియన్కి ఎన్ని వేకెన్సీస్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి సదర్న్ కదా, సదర్న్ రీజియన్ 1 మనది. ఓకే, దీంట్లో వచ్చేసరికి డిటిఈ. ఓకే, డిటిఈ అంటే డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్. ఓకేనా, డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్. డిటిసి అంటే డిప్లొమా ట్రైనింగ్ సివిల్. ఓకేనా, అక్కడ మనకి వేకెన్సీస్ ఉంటాయి దాన్ని బట్టి. ఓకే, అండ్ జేఓటి జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్. ఓకే, అండ్ డిటిఎస్ అంటే డిప్లొమా ట్రైనింగ్ సర్వే. ఓకే, అండ్ జేటిటి అంటే జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్. ఓకే, ఈ పోస్టులు అనేటివి మనకి ఇప్పుడు ఉన్నాయి. ఓకేనా, సో పోస్ట్ ఐడి ఉంది, టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి సదర్ రీజియన్ 31+1 డిటికి 10 వేకెన్సీస్ ఫర్ డిటిసి అంటే డిప్లొమా ట్రైనింగ్ సివిల్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ వాళ్ళకి వచ్చేసరికి 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ డిప్లొమా ట్రైనింగ్ సర్వే నుంచి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 వేకెన్సీ మాత్రమే ఉంది మన రీజియన్, సదర్న్ రీజియన్ 1లో. ఓకే, సో మనకి వచ్చేసరికి మనం ఎలా అప్లై చేయాలి అండ్ ఓకే, ఇక్కడ చూడండి డిటికి వచ్చేసరికి డిప్లొమా, ఇది ఏంటంటే టోటల్ డిప్లొమా వాళ్ళకి మాత్రమే, డిప్లొమా బేస్డ్ వాళ్ళకి మాత్రమే. ఓకే, ఓకే, ఈవెన్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేయవచ్చు అనమాట ఈ ఎగ్జామ్ అనేది. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి మనకి ఏంటంటే జేఓటి అంటే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్. ఓకే, జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ వచ్చేసరికి సిఏ, సిఎంఏ చేస్తారు కదా ఇంటర్లో, వాళ్ళకి కూడా ఉంది ఆపర్చునిటీ. ఇంటర్ సిఏ అండ్ ఇంటర్ సిఎంఏ. ఓకే, వాళ్ళకి ఉంది జేఓటి అనేది. ఓకే, మనకి ఇంకా ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఐ మీన్ పవర్ గ్రిడ్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో గూగుల్కి వెళ్ళి పవర్ గ్రిడ్ .in అని కొట్టగానే ఫస్ట్ సైట్ వస్తుంది గవర్నమెంట్ది. దాన్ని క్లిక్ చేశాక మనకి అనేది ఇలా వస్తుంది అనమాట, ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి క్యాప్చా, బట్ ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది పవర్ గ్రిడ్లో అనుకుంటే లాగిన్ చేయండి. లేదు మాకు అకౌంట్ లేదు అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, న్యూ రిజిస్ట్రేషన్ కొట్టాలి. రిజిస్ట్రేషన్ కొట్టాక మనకి ఏమొస్తుందంటే క్యాండిడేట్ రిజిస్టర్ మెయిల్. ఫస్ట్ మెయిల్ మొత్తం 3 మెయిల్స్ అడుగుతుందండి. ఓకే, 3 మెయిల్స్. మీరు ఫస్ట్ మెయిల్ మీ మెయిల్ ఇచ్చేయండి, సెకండ్ మెయిల్ కూడా మీ మెయిల్ ఇచ్చేయండి, థర్డ్ మెయిల్ మాత్రం ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి ఇచ్చేయండి. 2 నెంబర్స్ అడుగుతది, మీ ఆల్టర్నేటివ్ నెంబర్ అండ్ అలా నెంబర్స్ ఇవ్వండి, ఒకటి మీ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ ఎంటర్ చేయండి. అక్కడికి వచ్చేసరికి తర్వాత రిజిస్టర్ అయ్యాక మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ అడుగుతుంది. ఓకే, క్యాండిడేట్ లాగిన్. సో క్యాండిడేట్ లాగిన్ అవ్వండి విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ విత్ క్యాప్చా. ఓకే, దెన్ మనకు వచ్చేసరికి మనం ఒకసారి లాగిన్ అయ్యాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి మన పేరు అండ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వస్తాయి, ఐ మీన్ మెయిల్ ఐడి అవి వస్తుంటాయి. ఓకే, ఇక్కడ బ్రౌజర్ కొట్టి మనం ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అప్లోడ్ చేయవచ్చు, లేదా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దెన్ ఇక్కడ మనకు వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్. ఓకే, ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి మనం. దెన్ మనం ఫస్ట్ అప్లికేషన్ పెట్టే ముందు ప్రొఫైల్, న్యూ రిజిస్ట్రేషన్ అయితే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, పర్సనల్ డీటెయిల్స్, మెయిలింగ్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, రిలేటివ్ వర్కింగ్ ఇన్ పవర్ గ్రిడ్ డీటెయిల్స్. ఓకే, ఈ 4 డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. ఓకే, అవి అప్డేట్ చేశాకనే మనం నెక్స్ట్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పెట్టొచ్చు. ఓకే, వెన్ పర్సనల్ డీటెయిల్స్కి ట్యాప్ చేశాక మనకి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది.
ఓకే. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చేస్తాం. ఓకే. మన పేరు, ఫుల్ నేమ్ ఇవ్వాలి. లైక్ ఎస్ఎస్‌సి ఎలా ఉందో ఆ నేమ్ ఇచ్చేయాలి ఇక్కడ. మదర్ నేమ్ ఇస్తాము. జెండర్ ఇచ్చేస్తాం. కంట్రీ వచ్చేసి ఇండియా. మనం ఏ స్టేట్‌లో ఉంటున్నాం ఇప్పుడు ప్రెజెంట్ అనేది తెలంగాణ. మ్యారిటల్ స్టేటస్, గార్డియన్ నేమ్ మీ ఫాదర్ గాని, హస్బెండ్ గాని ఇలా ఉంటాయి. ఓకే. వాళ్ళ గార్డియన్ నేమ్ అండ్ వాళ్ళు ఏమైతారో అదొకటి. డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలి. ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీ అయితే మైనారిటీ కమ్యూనిటీస్ వస్తాయి ఇక్కడ. ఓకే. తర్వాత నేషనాలిటీ ఇండియన్ ఉంటుంది. ఓకే. ఆరో ఆరో విక్టిమ్ అయితే యెస్ అని పెట్టండి. లేకుంటే నో అని పెట్టేయండి. తర్వాత ఫిల్లింగ్ అయిపోయినంక యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టాక మనకేమైతదంటే ఇలా వస్తది. మెయిలింగ్ అడ్రెస్ వస్తది. ఓకే. మెయిలింగ్ అడ్రెస్ కాడొచ్చేసరికి ఇక్కడ మనం అడ్రెస్ కాడ మన ఓన్ అడ్రెస్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో అది. అది అడ్రెస్ ఇవ్వాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఓకే. మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్, స్టేట్ ఎక్కడ. ఒకవేళ మీరున్న అడ్రెస్ పర్మనెంట్ అడ్రెస్ అనుకుంటే ఈ బాక్స్‌ని టిక్ చేస్తే సరిపోతది. ఇక్కడ ఇక్కడొచ్చేస్తది. లేదు అనుకుంటే మళ్ళా మీ నేటివ్ అడ్రెస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే. దెన్ ఇక్కడ గూడా యాడ్ అని కొట్టేస్తే డీటెయిల్స్ అప్‌డేట్ అయిపోతాయి. లేటర్ మనకి అకౌంట్ డీటెయిల్స్ ఒస్తాయి. అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసరికి మన హోల్డర్ నేమ్ అంటే మీ బ్యాంక్ నేమ్ మీ బ్యాంక్ పాస్‌బుక్‌లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ కొట్టాలి. అండ్ బ్రాంచ్ నేమ్ కొడతారు. అకౌంట్ నంబర్, ర్యాంక్ నేమ్, బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ సిటీ ఎక్కడ, ఐఎఫ్‌సిసి కోడ్ అది అప్‌డేట్ చేయండి. సో థట్ మనకేమన్నా రీఫండ్ ఉన్నా ఓకే. ఎగ్జామ్ రాసాక కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏందంటే రీఫండ్ ఒస్తాయి అమౌంట్. సర్టెన్ అమౌంట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అలా రిఫండ్ వస్తుంటాయి. అవి ఈ అకౌంట్‌లోకి మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇంకొకటేందంటే మనకి రైల్వే ఎవరికైతే ఔట్ ఆఫ్ స్టేట్ పడినా, లేకుంటే ఎక్కడన్నా దూరం ఆహ్, పడిన సెంటర్ వాళ్ళకి ట్రైన్‌లో ఒక ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓన్లీ ఫర్ ఎవరైతే అప్లికేషన్ పెట్టారో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఫ్రీ అన్నమాట ట్రైన్. ఓకే. సో, మనకి అకౌంట్ డీటెయిల్స్ అప్‌డేట్ చేసాక యాడ్ అని కొట్టాలి. ఓకే. ఇక్కడ యాడ్ అని కొట్టేయాలి. ఓకే. యాడ్ అయిపోతాయి. తర్వాత రిలేటివ్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రేడ్. సో, ఇక్కడొచ్చేసరికి ప్రోగ్రేడ్‌లో మీ రిలేటివ్స్ వాళ్ళ లైక్ వర్క్ చేస్తున్నారా? అది మనం ఇక్కడ అప్‌డేట్ జేయాలి. నేమ్ ఆఫ్ ది రిలేటివ్, ఎంప్లాయీ నంబర్ ఉంటుంది వాళ్ళకి అది అప్‌డేట్ చేయాలి. రిలేషన్ మీకేమవుతారో ఆహ్, ఆ చేస్తున్న వ్యక్తి ఏమైతారు మీకనేది అప్‌డేట్ చేయాలి. వచ్చేసరికి డెసిగ్నేషన్ ఆయన ఏం చేస్తున్నాడు? అంటే ఆయన రోల్ ఏంటి? ప్రోగ్రేడ్‌లో అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అసలు పోస్టింగ్ అనేది అని ఎంటర్ చేసి ఎంప్లాయ్‌మెంట్ టైప్. తర్వాత యాడ్ అని కొట్టాక, యాడ్ అని కొట్టేసాక మనకి మళ్ళీ ఒకసారి బ్యాక్‌కెళ్ళి బ్యాక్‌కెళ్తే మనకిక్కడ నే నావిగేట్ టు అప్లికేషన్ పేజ్ అని వస్తది. లేదు అంటే కింద లిస్ట్ ఆఫ్ నావిగేట్ టు అని వస్తది. లేకుంటే కింద మనకేందంటే అప్లైడ్ అప్లికేషన్స్. ఓకే. ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెడితే ఇలా వస్తుంది. లేకుంటే మనకి కింద అప్లికేషన్స్ చూపిస్తది. దాంట్లో మనం ఏం చేయాలంటే సెలెక్ట్ జేసుకోవాలి. మనకి మొత్తం సదర్న్ రీజియన్ అయన్నీ ఉంటాయి. దాంట్లో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, అడ్వర్టైజ్‌మెంట్ అది అప్లై చేసాక నావిగేట్ టు అప్లికేషన్ పేజ్ అని ఉంటది. నావిగేట్ టు అప్లికేషన్ అని పెట్టాక ఇలా వస్తుంది. ఓకే. ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ పవర్ గ్రిడ్ సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ సికింద్రాబాద్ అంటే ఎస్ఆర్1 అక్కడ మనకు చూపిస్తది రీజియన్స్‌లో ఏమేమి ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకిక్కడ కింద అనేటివి ఓపెనింగ్స్ అంటే ఆ రీజియన్‌లో ఓపెనింగ్స్ చూపిస్తారు. దాన్ని బట్టి మీరు ఆహ్, డిప్లొమా సర్వేనా? జూనియర్ టెక్నీషియన్ ట్రైనీయా? లేకుంటే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికలా? డిప్లొమా ట్రైనీ సివిలా? అది సెలెక్ట్ జేసుకోవాలి. అండ్ దెన్ అక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటది పక్కకి. దాన్ని ట్యాప్ చేస్తాం. ఇగో ఇక్కడ ఇలా వస్తుందండి. ఇలా ప్రతి దానికి వస్తుంటది. మన రీజియన్ బట్టి. ఇప్పుడు నేను సదర్న్ రీజియన్ 1 చూసుకున్న సికింద్రాబాద్ కాబట్టి ఎస్ఆర్1 ఓకే. ఓకే. అలా. సదర్న్ రీజియన్ ఇలా ఈ పోస్టులున్నయి. ఓకే. ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లై అని పెడతాం. మనం క్లిక్ హియర్ టు అప్లై ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి మన ఫోటో ఓకే. ఎంతుండాలి పిక్సెల్స్ అంటే 200 ఓకే. ఇక్కడ చూడండి పిక్సెల్ ఎంతుండాలి? 200 ఇంటూ 30 పిక్సెల్స్. అండ్ మన సిగ్నేచర్ ఒక పేపర్ మీద సిగ్నేచర్ రాసి అది కేబీ ఫార్మ్ అండ్ పీఎన్‌జీ ఫార్మ్‌లో మాత్రమే ఉండాలి. ఐ మీన్ ఫోటోస్ జేపీజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. ఓకే. సిగ్నేచర్ గూడా అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇది 3 ఎంబీ పీడీఎఫ్ ఉండాలి ఇది ఓకే. పీడీఎఫ్ ఫార్మాట్ అండ్ మనకొచ్చేసరికి మార్క్ షీట్ ఆహ్, డిప్లొమా మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే. పీడీఎఫ్ ఫార్మాట్. ఒకవేళ డిజేబిలిటీ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్.
డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ ఒకవేళ అవుతే ఓకే. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవి అవసరం లేదు యాక్చువల్లీ. జస్ట్ ఫ్రెషర్ అయితే ఇవన్నీ అవసరం లేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఓకే. అండ్ మనం ఇక్కడ ఏందంటే ఐ హావ్ రీడ్ థిస్ ఇన్‌స్ట్రక్షన్స్ అని పెట్టి ఎంటర్ చేస్తే మనకిలా వస్తుందండి. ఇక్కడ స్టార్టింగ్ కేటగరీ డీటెయిల్స్ అని వస్తది. కేటగరీ డీటెయిల్స్‌లో మీ కేటగరీ ఏందో సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఓకే. తర్వాత కేటగరీ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ డీటెయిల్స్. ఓకే. ఒకవేళ మీరు పాత దాంట్లో ఏమైనా చేసి ఉంటే ఓకే. జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ మనము ఫిల్‌అప్ చేయాలి డీటెయిల్స్. ఓకే. క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమేమి చేశారు క్వాలిఫికేషన్, బ్యాచిలర్ డిగ్రీ దానికి సంబంధించిన పర్సెంటేజ్, కోర్స్ నేమ్, కోర్స్ టైపు అండ్ యూనివర్సిటీ రిజల్ట్ డిక్లరేషన్ డేట్ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అది కొట్టాక యాడ్ కొట్టండి. ఓకే. దెన్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్. సో, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి 2 ప్రిఫరెన్సెస్ ఉంటాయండి. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని ఉంటది. ఇక్కడ 1 అని ఉంది కదా! 1 సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తది. హైదరాబాదు ఓకే. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలా ఉంటుందండి. మళ్ళా 2 పెట్టి ఇంకొక రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. 2 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. అలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిటన్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇల్లొచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంది. మనం ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 పెట్టుకోవచ్చిక్కడ. అండ్ యాడ్ కొట్టాలి ప్రతిసారి. ఓకేనా? ఇది చేశాక యాడ్ అని కొట్టాలి. ఓకే. ఇక్కడ చూడండి. ఇంగ్లీష్, హిందీ అని ఉంది. ఇంగ్లీష్ ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అని పెట్టి ఇంగ్లీష్ అని కొట్టి యాడ్ కొట్టేస్తా. సో దట్ నాకు ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వస్తదక్కడ. ఓకే. దెన్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ గూడా. ఎంప్లాయ్‌మెంట్ ప్రీవియస్ ఏమైనా చేస్తుంటే దాని ఎక్స్‌చేంజ్ కూడా చూజ్ చేసుకుంటాను. లేటర్ అదర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేసరికి ఇక్కడ మనకేమన్నా క్యాన్సర్ తోటున్నారా? అవి చిన్న చిన్నవి ఉన్నాయి. ఎనీ కేసెస్ ఉన్నాయా? పెండింగ్ కేసెస్ ఏదైనా కోర్ట్ ఏమో కేసెస్ ఉన్నాయా? అలా. అది ఫిల్‌అప్ చేశాక ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి తర్వాత. ఏంటేంటివి? అప్‌లోడ్ యువర్ ఫోటో. మీ ఫోటో విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. జేపీజీ ఫార్మ్‌లో వైట్ బ్యాక్‌గ్రౌండ్. ఓకేనా అండి? వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకే. తర్వాత అప్‌లోడ్ యువర్ సిగ్నేచర్. ఒక వైట్ పేపర్‌లో ఒక సిగ్నేచర్ చేసి దాని ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. దెన్ బర్త్ సర్టిఫికేట్. ఓకే. 10థ్ సర్టిఫికేట్ గాని, బర్త్ సర్టిఫికేట్ గాని అప్‌లోడ్ చేయొచ్చు. ఓకే. అది ఫార్మాట్ వచ్చేసరికి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసరికి మీ డిప్లొమా సర్టిఫికేట్ పెట్టండి. ఒకవేళ ఇప్పుడు ఇంకా థర్డ్ ఇయర్ వాళ్ళు ఐ మీన్ గ్రాడ్యుయేట్ అవ్వనోళ్ళైతే మీరు నార్మల్‌గా 10థ్ మార్క్స్ పెట్టినా ఓకే దీంట్లో. కింద గూడా మార్క్ షీట్ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ ఓలైతే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఏంటి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్. ఓకే. దెన్ అక్కడ మనకి తర్వాత అది అప్‌లోడ్ చేశాక ఇక్కడ మనము ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలి. దానికి సబ్మిట్ అప్లికేషన్ ముందు ప్రివ్యూ అప్లికేషన్ కొట్టాలి. ఓకే. ప్రివ్యూ అప్లికేషన్ కొడితే ఏమైతదంటే మీకు మొత్తం అప్లికేషన్ అనేది మీకు ఒకసారి కనపడుతది. మళ్ళా ఆడ ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటది. ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ప్రివ్యూ అప్లికేషన్ కొట్టాకనే సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలి. ఓకేనా? ఓకే. అప్పుడు ఇలా వస్తది. డూ కన్ఫర్మ్ టు ఫైనల్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేయాలనుకుంటున్నాం అని. ఒక అన్ని కరెక్ట్ ఉంటే ఓకే కొట్టేసేయండి. ఓకే. మనకొచ్చేసరికి జీటీఈ అంటే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్, డిప్లొమా ట్రైనీ సివిల్, ఓకే. డిప్లొమా ట్రైనీ సర్వీస్ అండ్ జేఓటీ జూనియర్ ఆఫీస్ ట్రైనీ. ఓకే. హెచ్ఆర్ అండ్ జేఓటీ కూడా ఉంది. ఓకే. జేఓటీ వచ్చేసరికి జేఓటీ అంటే ఆహ్, అదే జేఓటీ ఎఫ్ఏ అండ్ ఏ ఉంది. ఒకటి హెచ్ఆర్ ఉంది. సో, వాళ్ళకేందంటే రిజిస్ట్రేషన్ ఫీ 300 ఓకేనా? అండ్ ఫర్ జేటీటీ అంటే జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ వాళ్ళకి 200 అన్నమాట. ఓకేనా? అండ్ మనకొచ్చేసరికి క్యాండిడేట్ అదర్ దెన్ ది సీఎస్‌సి, ఎస్‌టి వాళ్ళకి మాత్రం రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. ఓకే. రీఫండ్ అవ్వవు. సో, వాళ్ళకి ఆహ్, ఓకే. తర్వాత మనకి అప్లికేషన్ ఒక్కసారి సబ్మిట్ చేశాక మొత్తం క్లియర్ అయ్యాక ఇక్కడ యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేశాకనే. లేదు నేను ఓన్లీ అప్లికేషన్ పెట్టా పేమెంట్ చేయలేదనుకుంటే ఇక్కడ అలా రాదు.
ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫీ అని ఉంటది. దీని మీద క్లిక్ చేసి పేమెంట్ ప్రొసీడ్ అయినంగానే యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. మీరు పేమెంట్ చేసినాకనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే. ఐ విల్ ట్రై టు ఆహ్, అన్నీ మీకు క్వెషన్స్ ఏమేమి వస్తాయి సిలబస్ అవన్నీ నేను మీకు చెప్తాను వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. అండ్ షార్ట్ క్వెషన్స్ అండ్ ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే కూడా పెడతాను. సో, రేపు లాస్ట్ డేట్ 11థ్ మే ఈస్ ద లాస్ట్ డే టు అప్లై. సో, అందరూ ఎవరైతే పోస్ట్ కావాలనుకుంటున్నారో సో, ఈ సర్టెన్ పోస్ట్‌లకి మనకి సదర్న్ రీజియన్స్‌లో ఉన్నాయి చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.